టీమిండియా నయా ఫినిషర్ రింకు సింగ్ సిద్ధమయ్యాడు. అయితే రింకు జీవితంలో ఇవే కాకుండా మరో విషాద సంఘటన కూడా దాగి ఉందట. తన 10 ఏళ్ల వయసులో కోతి కరవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లానని రింకు చెప్పుకొచ్చాడు. నా చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ రోజు వర్షం పడుతుండగా నేను, మా అన్నయ్య, కొంతమంది స్నేహితులు కలిసి బయటకు వెళ్లాము. అయితే కోతి వస్తుంది, దూరంగా ఉండండి అంటూ వెనక నుంచి మాకు అరుపులు వినిపించాయి. కానీ అంతలోనే ఆ కోతి వెనక నుంచి నాపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాను. అయినప్పటికీ నన్ను అది వదలకుండా కరుస్తూనే ఉంది. నన్ను ఆ కోతి నుంచి కాపాడడానికి అక్కడ పెద్దగా జనం లేరు. మా అన్నయ్య మాత్రం కోతిపై రాళ్లు విసిరి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది నన్ను వదల్లేదు. అది నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. అప్పటికే నా చేతి నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. నా చేతి ఎముకలు బయటకు కనిపించాయి. తర్వాత మేము ఒక క్లినిక్ కి వెళ్లాము. అక్కడ డాక్టర్ డ్రెస్సింగ్ చేశారు. అయినప్పటికీ చాలా రక్తం బయటకు వచ్చేస్తుంది. నేను బతుకుతానో లేదో తెలియక నా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మరో డాక్టర్ వచ్చి నాకు చికిత్స అందించారు. దీంతో నేను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాను. అయితే ఇటీవలే నేను డెక్సా టెస్ట్ కు హాజరయ్యాను. నా 2 చేతుల మధ్య బరువు కిలో తేడా ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ కోతి నా చేతిలో ఒక కండను కొరికి బయటకు తీసేసింది అని రింకు సింగ్ పేర్కొన్నాడు.